ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ డైరీలో ప్రతి పేజీలో మా గురించి నింపేసినట్టు ఆరు తన జీవితం అంతా మమ్మల్ని నింపేసుకుంది. పిల్లలు, నేను, అమ్మ, నాన్న, ఇదే ఆరు ప్రపంచం. రోజులో జరిగిందంతా ఈ డైరీలో రాసి ఈవినింగ్ ఇంటికి రాగానే రాసిందంతా చదివి వినిపించేది. ఏంటి? అక్క డైరీ రాసి మళ్ళీ మీకు వినిపించేదా? డైరీ పర్సనల్ కదా, మీరెలా విన్నారు? ఒక్కరోజైనా నా గురించి, పిల్లల గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసిందేమో అన్న చిన్న ఆశతో వినేవాణ్ణి. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నా ఆశ తీరలేదు. మా గురించి కాకుండా తను ఇంకెవరి గురించైనా రాసిందంటే అది నీ గురించే. చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న సంతోషాలు తన మాటల్లో వినేవాణ్ణి. అక్క నా గురించి రాసిందా? నాకు అక్కకి అసలు పరిచయమే లేదు కదా, మరి ఎలా రాసింది? ఫ్యామిలీ గురించి కాకుండా బయట వాళ్ళ గురించి రాసిందంటే నా గురించి అన్నారు కదా, పరిచయం లేని నా గురించి అక్క ఎలా రాస్తుంది? నీ గురించి అన్నానా? కాదు కాదు, నీరజ అని తన ఫ్రెండ్ గురించి రాసిందని చెప్తున్నాను. నీరజ అన్నారా? నాకు నీ గురించి అన్నట్టు వినిపించింది. అవును, అక్క లాస్ట్గా ఏం రాసిందో చదివారా? తన మాటల్లో విన్న భావాలని రాతల్లో చదవలేకపోయా, చదివే ధైర్యం చేయలేకపోయా. మీకున్న అంతులేని ప్రేమలో నా మీద ఆవగింజంత వచ్చినా చాలండి, చచ్చేదాకా ఆ ప్రేమతో బతికేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.